ఒక విషయం అండి, సిడిఎస్ అంతటి రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన ఏకపక్షంగా ఎవరి అనుమతి లేకుండా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తారని వారు అనుకోకూడదు. ఫస్ట్ ఆయనకు ప్రభుత్వం దగ్గర నుంచి క్లియరెన్స్ ఉంటేనే ఆయన అలా మాట్లాడతారు. మనం ఆ విషయం గురించి చర్చిస్తూనే ఉన్నాము. జయశంకర్ గారు కావచ్చు, ఇతరత్ర మనకు సెక్రటరీ మనకు విక్రమ్ మిశ్రీ గారు కావచ్చు, చాలా మంది మనకు ఈ అంశాల గురించి గతంలో కూడా తరచూ చెప్తూ ఉన్నారు. మనకు బంగ్లాదేశ్ నుంచి ముప్పు ఉన్నది, బంగ్లాదేశ్ మెల్లిగా రాడికలైజ్ అవుతోంది అని ప్రభుత్వం చాలా కాలంగా చెప్తున్నారు. కాబట్టి దాంట్లో సిడిఎస్ గారు చెప్పిన దాంట్లో కొత్త విషయం ఏం లేదు. ఆయన కోణంలో ఆయన చెప్పారు. మనకు ముప్పు చాలా యాంగిల్స్ నుంచి పొంచి ఉంది అక్కడ. మొహమ్మద్ యూనిస్ అన్న వ్యక్తి ప్రజా ఆదరణతో వచ్చినటువంటి వ్యక్తి కాదు. అతనిని అక్కడ ప్లాంట్ చేయబడినటువంటి వ్యక్తి. డీప్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాంట్ చేశారు. కానీ ఇప్పుడు అతను అమెరికన్ డీప్ స్టేట్ జో బైడెన్ కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత చైనాకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇనిషియల్ గా అతన్ని పట్టించుకోలేదు. కానీ క్రమేపీ మళ్ళీ అమెరికన్ డీప్ స్టేట్ కూడా అతన్ని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ రఖైన్ స్టేట్ దగ్గర వచ్చేసి మనకు మన మియన్మార్ కి బంగ్లాదేశ్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక సేఫ్ కారిడోర్ గా తయారు చేసేటువంటి ప్రయత్నాలు అమెరికా చేస్తోంది. గత వారం 10 రోజుల క్రితం అమెరికన్ ఫోర్సెస్, బంగ్లాదేశీ ఫోర్సెస్ ఇద్దరు కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేశారు. సో అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అన్నది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రంలో చైనాకి ఎక్కడ కూడా యాక్సెస్ ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఫోకస్. పాకిస్తాన్ కూడా అందుకే తూగుతున్నారు. బోర్డర్ లో వాళ్ళకి సిపిఈసి ఎంట్రీ వాళ్ళకి చైనాకు ఉన్నది. కానీ బలూచిస్తాన్ లో మళ్ళీ అమెరికా వెళ్ళి తిష్ట వేయడానికి, అక్కడ వాళ్ళ కంట్రోల్ ఉండడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు భారతదేశం టార్గెట్, సెకండరీ టార్గెట్ అమెరికా. భారతదేశాన్ని కూడా ఏదో విధంగా కంట్రోల్ చేయాలి, అది అమెరికాకి ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ అంతకంటే పెద్ద థ్రెట్ వాళ్ళకి చైనా. కాబట్టి చైనాకు వామ్ వాటర్ సముద్రాలకు యాక్సెస్ అంటే మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ, లేదా మనకు ఇండియా, మనకు అరేబియన్ సీ కానీ, ఇవి వామ్ వాటర్స్ అంటే వేడి ఉన్నటువంటి సముద్రాలు. చైనా దగ్గర ఉన్నటువంటి ఈస్ట్ చైనా సీ కావచ్చు, ఈస్ట్ జపాన్ సీ కావచ్చు, ఎల్లో సీ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా చల్లగా ఉన్నటువంటి కోల్డ్ ఏరియాస్ అవన్నీ. రెండు, చైనాకు ఉన్నటువంటి సముద్రపు ఫ్రంట్ చాలా తక్కువ. వాళ్ళని అమెరికా రెండు ఏమంటారంటే ఒక వలల్లాగా వాళ్ళని చుట్టింది అక్కడ. మొదటి చైన్ ఆఫ్ ఐలాండ్స్ అంటారు. జపాన్ కావచ్చు, ఫిలిప్పైన్స్, టైవాన్, ఇవంతా కూడా ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. అలాగే కొరియా ఉంది అక్కడ, సౌత్ కొరియా ఎస్పెషలీ. సో ఇవన్నీ కూడాను వాళ్ళకి ఒక ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. దాన్ని దాటి వాళ్ళు పసిఫిక్ సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చైనా చేసిందంటే రెండో చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ. మార్షల్ ఐలాండ్స్ అని, గ్వామ్ అని, వనువాటు అని, కిరిబాటి అని, ఇటువంటివి చాలా ఉన్నాయి. సోలమన్ ఐలాండ్స్ అని చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ రీసెంట్ గా సోలమన్ ఐలాండ్స్ చైనా హస్తగతం అయింది, అది వేరే విషయం. కానీ మోరర్లెస్ ఇవన్నీ కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. ఈ రెండు చైన్ ఆఫ్ ఐలాండ్స్ వాటిని ఆపుతున్నారు. సో చైనాకి ఉన్న పెద్ద భయం ఏంటంటే రేపటి రోజు పెద్ద యుద్ధం అంటూ వస్తే భారతదేశము, అమెరికా ఇద్దరు కలిసి అండమాన్ సముద్రంలో ఉన్నటువంటి స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఏదైతే ఉందో, సింగపూర్కి వెళ్ళేటువంటి స్ట్రేట్ ఆఫ్ మలక్కా, దానిని మనం మూసేయగలం అన్న భయం వాళ్ళకి పట్టి పీడిస్తాం. దాన్ని కనుక మనం మూసేసామంటే రమారమి 80% వాళ్ళకు వస్తున్నటువంటి మినరల్స్, మనకు ఆఫ్రికా నుంచి వస్తున్నటువంటి మినరల్స్ కావచ్చు, లేదా మనకు వెస్ట్ ఏషియా నుంచి వస్తున్నటువంటి చమురు కావచ్చు, ఈ రెండు కూడా ఆగిపోతాయి వాళ్ళకి. అలాగే ఫుడ్ సెక్యూరిటీ, చాలా ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఆఫ్రికా నుంచి తీసుకుంటున్నారు, అవన్నీ కూడా ఆగిపోతాయి. సో వాళ్ళు యుద్ధం చేయాలనుకున్నా కానీ కూడా క్రమేపీ కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది వాళ్ళకి భయం పట్టి పీడిస్తుంది. అందుకనే బంగ్లాదేశ్ ని కానీ, లేదా మియన్మార్ ని కానీ, లేదా మనకు పాకిస్తాన్ ని కానీ, వీళ్ళని చైనా దూవుతుంటుంది. సిపిఈసి వాళ్ళకి అట్టర్ ఫ్లాప్. అది ఎకనామిక్ గా వయబుల్ కానే కాదు. ఎందుకంటే మీరు ఎన్ని పెట్టినటువంటి పైసలు మీకు కనీసం అంటే ఒక 200 సంవత్సరాల దాకా మీకు రిటర్న్ రాదు. అది చైనాకు కూడా తెలుసు. అయినా ఎందుకు పెట్టుకున్నారంటే ఈ మలక్కా స్ట్రేట్స్ లో మనం కనుక వాళ్ళని ఆపామంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఉండాలి కాబట్టి దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు రేపు ఏమైనా వచ్చిందంటే కనుక ఈ మొత్తం ఈ రూట్ అంతా తప్పించుకొని డైరెక్ట్ గా సిపిఈసిని వాడుకొని వాళ్ళు కష్కర్ వెళ్ళి అక్కడి నుంచి బీజింగ్ తీసుకెళ్తారు. సో కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి. అలాగే చైనా కూడా వాళ్ళు దానిలో చాలా ఇన్వెస్ట్ చేశారు బంగ్లాదేశ్ లో. ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేశారు, చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వెళ్తే కనుక అక్కడ టాక్సీలు, ఫట్ఫటీలు అవన్నీ కూడా చైనీస్ వెహికల్సే ఉంటాయి అక్కడ. చైనా బాగా పెనిట్రేట్ చేసింది బంగ్లాదేశ్ లో కూడా. సో ఈ రెండు అంశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడాను చట్టగాంగ్ పోర్టు, తర్వాత దాని దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ వీటి మీద కన్నేశారు.
అవి ఉంటే గనక ఈ ప్రాంతంలో అంతా వాళ్ళకు ఒక విధమైనటువంటి పట్టు వస్తుంది. ఆల్రెడీ మియాన్మార్‌లో వాడు ఒక ఏమంటారంటే ఒక పోర్ట్‌ని చైనా దీన్ని మలక్కా స్ట్రెయిట్ డైలమాకి కొంచెం కౌంటర్ చేయడానికి కోసం అది పెట్టుకున్నారు. అలాగే వాళ్ళు మలేషియన్ పెనిన్సులాలో కట్ చేసి మన పెనమా కెనాల్ లాగా వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళిపోయి ఈ పెనమా కెనాల్‌ని స్కిప్ చేసే దిశగా ప్రాజెక్ట్ అడిగారు. మలేషియా ససేమిరా రాదు. మలేషియా కనుక రేపు చైనా ఇచ్చే పైసలు కూడా ఒప్పుకునేది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది. అందుకని చైనా చాలా అబ్సెస్డ్‌గా ఉంది. ఎంతో కాలంగా కనీసం అంటే ఒక 4, 5 దశకాలుగా వాళ్ళు ఆల్టర్‌నేట్ చూసుకుంటారు. ఈ సిపిఈసీలు కావచ్చు, ఇరాన్‌తో వాళ్ళ ఒప్పందాలు కావచ్చు, బంగ్లాదేశ్‌లో వాళ్ళ జోక్యం కావచ్చు, మియన్మార్‌లో వాళ్ళు చేస్తున్నది కావచ్చు. అలాగే మనకు మియన్మార్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ రెబెల్స్‌కి వాళ్ళు